వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో పరిపాలన కొనసాగించాలి. పరిపాలన కొనసాగించాలంటే తమ పార్టీ తన వ్యక్తులు అందరూ కూడా అధికారంలోకి రావాలి. ఈ అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష ఎక్కడ పెరిగిందంటే ఈ మడత పేచి రాజ్యాంగంలో కొన్ని లొసుగులు వాళ్ళు అనుకూలంగా చేసుకొని పదవిని ఎక్కటానికి వాళ్ళు నానా యాస పడియాసలు అవన్నీ పడుతూ ఉన్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే పౌర హక్కుల వారికి భంగం కలిగించే విధంగా ఇంకా కొంచెం ముందుకెళితే నక్సలైట్ పేరుతోటి లేకుంటే ఇంకొక పేరుతోటి వాళ్ళ అధికార దాహం తీర్చుకోవటానికి ఎన్కౌంటర్ల పేరుతోటి ఈరోజు ఈ వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఇవి కామ్రేడ్ ఓంకార్ గారి శత జయంతి సందర్భంగా వారి పౌరుల హక్కుల పరిరక్షణ కోసం మనం ముందుకెళ్లాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంసీపీ పార్టీలో ఈరోజు జరుగుతూ ఉన్నది. చాలామంది మహానుభావులు వాళ్ళ పనిచేసి ఆత్మ బలిదానం చేసుకున్నా కూడా ఈ హక్కుల పరిరక్షణ కోసం ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమాత్రం కూడా ఆ కోశాన పోతలేరు. ఇప్పుడు ఉద్యమించాలి. వామపక్ష పార్టీలు మేధావులు అందరూ కూడా వారి ప్రజల హక్కుల కోసం పౌరుల హక్కుల. ఈరోజు ఎంసీపీఐయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పౌర హక్కుల పరిరక్షణ గురించి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు చేసిన పోరాటం, ఆయన వీరోచిత పాత్రని గురించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని వామపక్ష పార్టీలు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే పౌర హక్కుల కోసం ఆయన నిర్వహించిన పాత్ర ఎలా ఉండే, నేడు పౌర హక్కులు ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు అని కనుక చూసినట్టయితే ఉంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పౌర హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఉన్నది. మొత్తం ఆపరేషన్ కగార్ పేరిట గిరిజనుల యొక్క జీవన చిత్రాన్ని జీవన విధానాన్ని మొత్తం చిన్నాభిన్నం చేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. పౌర హక్కులని చాలా అత్యంత దారుణంగా నిర్వీర్యం చేస్తూ